తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిర్ణయాత్మకంగా వెళ్ళారా? లేదు, అబ్సీనిటీ చేయకూడదు, చేయకూడదు, డబుల్ మీనింగ్లు కానీ ఇవి కానీ కేవలం యూ సర్టిఫికెట్ మాత్రమే సెన్సార్ దగ్గర నుంచి తెచ్చుకునేలాగా ఆరోగ్యకరంగా ఉండాలి మా సినిమా అనేటువంటిది మీరు పెట్టుకున్న పాలసీయా? పెట్టుకున్న పాలసీ ఏనండి అది. పెట్టుకున్న పాలసీ మెయింటైన్ చేసే పాలసీ, ఇష్టమైన పాలసీ. సరే, హీరోయిన్ బొడ్డు కనిపిస్తేనే కమర్షియాలిటీ, హీరోయిన్ నడుము ఊపితేనే కమర్షియాలిటీ, అంగాంగ ప్రదర్శన జరిగితేనే కమర్షియాలిటీ అనుకునేటువంటి రోజుల్లో మీరు కనీసం ఒక క్లివేజ్ కూడా చూపించకుండా సినిమాలు తీయటం అనేటువంటి దాని పట్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ యొక్క డిమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏంటంటే కొంచెం కమర్షియల్ గా తీయచ్చు కదా అనే ఒత్తిళ్ళు ఎప్పుడు రాలేదా మీకు? ఒత్తిళ్ళు అయితే రాలేదు కానండి, సలహాలు సంప్రదింపులు మాత్రం వచ్చాయండి. నాకు మాత్రం మానలేదు. మీరు చేస్తే బాగుంటది కదా అండి. అందులో మీ హీరోయిన్లు అందరూ అందగత్తెలు, సౌందర్య, కృష్ణ వీళ్ళందరూ ఆ రోజుల్లో కానీ బట్ యూ హావ్ నాట్ ఎక్స్పోజ్డ్ దెమ్, యు హావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్. అవునండి, చేయటం మాత్రం మేము చేయలేదు. ఆ పని చెయ్యం కూడానండి. ఇప్పుడే కదా, ఎప్పటికీ చెయ్యం. అది ఒక డిసిప్లైన్ గా పెట్టుకున్నారు, డిసిప్లైన్ గా పెట్టుకుని. అవునండి, సిన్సియర్ గా పెట్టుకుని చేసిందే. సినిమాలో ఏమి ఉన్నట్టుగా ఉండదు కానీ సినిమాలు హిట్, టు అవుట్ ఎంటర్టైన్మెంట్. ఏదైనా గొప్ప కథలు చెప్పారా? మీరు ఏమైనా చెప్పలేదు. మీరు తీసిన వాటిలో ఆహ్వానం ఒకటి నుండి శుభలగ్నం ఒకటి, ఇవి కంటెంట్ వెయిట్ ఒకటి కాదు. మిగతా సినిమాలు లైటర్ వీన్ గా చాలా లైటర్ వీన్ గా వెళ్ళిపోయి పెద్ద కంటెంట్ ఓరియంటెడ్ గా ఉండేది. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంకోటి ఏది నిజానికి సినిమాకి అవసరం లేదండి. జనానికి ఏం కోరుకుంటారే అని అంటే 2.5 గంటల సేపు నన్ను ఎంగేజ్ చేసేసాయి. నా బ్రెయిన్ నేను బయటికి వెళ్లకుండా వేరే, అంటే నేను ఏదో ఫోన్ చూసుకోవడము, నేను వేరే ఏదో కాసేపు బయటికి వెళ్ళొద్దాం అనుకోవడం, అబ్బా ఇంకా ఈ సినిమా అదే సీన్ చేస్తున్నాడేంటయ్యో బాబు అనుకోవడం, ఇలాంటిది లేకుండా నన్ను ఎంగేజ్ నువ్వు చేయగలిగితే స్క్రీన్ మీద, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ వాంట్స్ అండి. అంచేత వాళ్ళని మేము ఈ కామెడీ ఒక్కదానితోటి మాత్రం పూర్తిగా నింపేయొచ్చు అన్న ఒక భావనతోటి చేసాము. చేసిన ప్రతిదీ సక్సెస్ అయింది. ఆలీని హీరోగా మీరు చేసి ఆ ఎమ్మెల్యేల సినిమా తీయటం అనేటువంటిది సంచలనం అయిపోయింది, పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అవునవునండి, అది ఎంత సంచలనమైందో అంత ప్రయోగాత్మకం. అవును. ఏంటి రీజన్, ఎందుకు తీసుకున్నారు తన్ని అనేటువంటి దానికి కూడాను కొన్ని రూమర్స్, కొన్ని టాక్స్ ఆ రోజున వచ్చినాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏదో కాంట్రవర్సీ వచ్చి లేదండి చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్ మైక్ వచ్చాను రావడంతో నేను ఎవరినైనా పెట్టి సినిమా తీయగలం, ఎవరినైనా పెట్టి హిట్ చేయగలం అనేటువంటి దీంతో ప్రూవ్ చేసుకోవటం కోసం మీరు చేసినటువంటిది అనే టాక్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ తో కాంట్రవర్సీ రావడం అనేటటువంటిది అంత పెద్దగా కరెక్ట్ కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకనంటే ఆయన మొదటి నుంచి మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఇష్టపడ్డారు. సరే, తర్వాత ఇక చాలా వరకు సినిమాలు చేయలేదు, ఇవన్నీ వేరే విషయాలండి. తర్వాత నేను మాత్రం ఫీల్ అయింది ఏంటి అని అంటే, కథకి కావాల్సినటువంటిది ఎగ్జాక్ట్ గా అలాంటి వ్యక్తే కావాలండి. అది రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటిస్తారు, ఆలీ అయితే జీవిస్తాడు. రెండింటికి తేడా ఉందండి. నటించడం వేరు, జీవించడం వేరు. ఆలీ స్వతహాగానే తనకు తానే అలాగే ఉంటాడు. అంటే అతను ఎంత ఇన్నోసెంట్ అని అంటే, ఇంటి దగ్గర ఏమో అప్పులు చేసేస్తాడండి. మంజు భార్గవ్ గారు ఏమో ఏడుస్తూ ఉంటారు పాపం. ఎవరికో ఇచ్చినటువంటి వాళ్ళ నాన్నగారే ఇచ్చినటువంటి ఒక ఇంట్లో తలదాచుకుంటూ ఉంటారు. ఇతనేమో బయటకు వెళ్ళి అప్పులు చేసేసి కిళ్ళి కొట్ల దగ్గర, కిరాణా కొట్ల దగ్గర మొత్తం డబ్బులన్నీ చేసేసేసి ఇతను నానా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడండి. ఇలాంటి వాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఇంత పూర్వం వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలిసి అది ఒకసారి కొనేద్దాం అనుకుంటాడండి. ఎలా కొంటావురా అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ గుండు హనుమంతరావు అడిగితే, ఏముంది ఇది రూపాయి ఉంది కదా, దీన్నే 1 కోటి సార్లు లెక్క పెట్టేసాం అనుకో, అప్పుడు 1 కోటి అయిపోద్ది కదా అంటాడు. అంటే అంతటి అమాయకుడు వాడు. ఇంతటి అమాయకుడు వీడు ఎలా కోటేశ్వరుడు అయ్యాడు అంటే ఏ యాంగిల్ నుంచి కూడా మనకి వాడికి ఈ ప్రాస్పెరిటీకి వాల్యూ, ఈ రూట్ ఉందేమో, ఈ మార్గం ఉందేమో అనేటటువంటి భావన రానివ్వకుండా అసలు టోటల్ గా అన్ని డోర్స్ క్లోజ్ చేసి పైనుంచి పుస్తకం మారేసాం కిందకి. వాడి అదృష్టం అనే ఒక యాంగిల్ ఒకటి ఉంది చూడండి. ఇది ఎంత పెద్ద దురదృష్టవంతుడైనా సరే గొప్పవాడిని చేసేస్తాండి, చేసి గలదు. అది అదృష్టం అనుకున్నటువంటి పెద్ద క్వాలిఫికేషన్ ఉంది. సో అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కోసం, అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కాబట్టి అతనైతేనే సూట్ అవుతాడు అలాగని చెప్పి. ఈవెన్ సౌందర్య కూడా చేయలేదండి క్యారెక్టర్. యాక్చువల్గా సౌందర్య హీరోయిన్ చేయలేదు, నేను చేయను అని చెప్పింది. ఆలీ పక్కన అయితే నేను చేయను, ఆలీ తోటి చేసే రోజు వస్తుందేమో అన్న.
వచ్చినప్పుడు చేస్తారేమో ఉమ్. అని కూడా అంది పాపం. చేసింది కూడానండి. అలాగే సాక పాపం పిలిచి మరీ చేసింది. సో దట్స్ హర్ గ్రేట్నెస్. ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఎప్పుడైతే మనకి ఆలియే కావాలని మనం కోరుకున్నామో వేరే ఇంకెవ్వరూ కూడా సూట్ అవ్వనటువంటి కండిషన్ లో ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడిందండి. అందులో దివాకర్ బాబు గారి పాత్ర కూడా మంచి ఉంది, బాగా స్టామినా ఉందండి. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారంట. ఎవరు 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 ఈ సబ్జెక్ట్ కని చదువుతున్న టైంలో అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలప్పుడు అవునండి మీకు ఐడియా వచ్చి రాత్రి 2 గంటలప్పుడు చెప్పారండి మనకు హీరో దొరికాడు అని చెప్పారంట మీరు. అవును, ఎవరు అంటే ఆలీ అన్నారంట. అందరూ షాక్ లో అచ్చిరెడ్డి గారు చెప్పారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఆలీ అనేవాడిని కనుక మనం హీరోని చేసాం అనుకోండి, క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. క్యారెక్టర్ కనుక పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఎంత హిట్ అయిందంటే ఆల్ ఇండియాలో మైనే ప్యార్ కియా, ఆంధ్రాలో జమలీలా. ఆ రోజు మేము రాసి పెట్టిన హెడ్డింగ్ అది. అవును, హెడ్డింగ్ తో పబ్లిసిటీ జరిగింది ఆ రోజుల్లో. అంత పెద్ద హిట్ అది. అవునండి, ఒక హీరోని నిలబెట్టిందండి. ఒక దశాబ్దం పాటు ఆలుకున్నాడు ఆలి. ఒక 5-6 సంవత్సరాల పాటు హీరోగా మంచి దశ చూశాడు తను. చాలా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మనీషా రేంజ్ అనేటువంటిది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది.